జీవితం అంటే ఒక యుద్ధం లాంటిది. ఎప్పుడూ సులభం కాదు. ఎప్పుడూ మనం సమస్యలతో పోరాడాలి. ఎప్పుడో మన మనస్సులోని భయాలతో యుద్ధం చేయాలి. అర్జునుడికి కూడా అలాంటి సమయం వచ్చింది. పోరాటం మొదలయ్యే ముందు అతనికి భయం వేసింది, సందేహం కలిగింది. నేను ఎవరి మీద పోరాడుతున్నాను అని. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి చెప్పిన మాటలు ఇప్పటికీ మన జీవితానికి దారి చూపుతున్నాయి. మొదట ఆయన చెప్పింది, నీ పని చేయి, ఫలితాన్ని గురించి ఆలోచించవద్దు. అంటే మనం ఏ పని చేసినా మన కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఫలితం మంచిదా చెడ్డదా అనేది మన చేతిలో ఉండదు. మన బాధ్యత మాత్రం మన పనిని నిజాయితీగా చెయ్యడం. ఫలితం అనేది సమయానుసారం వస్తుంది. మనసు మనకు మిత్రుడు కావచ్చు, శత్రువు కావచ్చు. మనసును నియంత్రించగలిగితే మనం విజయం సాధిస్తాం. అదే మనసు మన మీద నియంత్రణ సాధిస్తే మనం ఓడిపోతాం. మనకు కోపం వస్తుంది, భయం వస్తుంది, ఆలస్యం వస్తుంది. ఇవి అన్నీ మన మనసు ఆటలు. వాటిని జయించడం నేర్చుకుంటే జీవితం ఎంతో బాగుంటుంది. మనకు జరిగే వాటిని మనం మార్చలేము, కానీ వాటికి ఎలా స్పందించాలో మాత్రం మన చేతిలో ఉంటుంది. జీవితంలో కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అవి మన చేతిలో ఉండవు. కానీ మన మనసును స్థిరంగా ఉంచడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా శాంతంగా ఆలోచిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. విజయం, అపజయం రెండూ తాత్కాలికం. విజయం వచ్చిందని అహంకారం వద్దు, అపజయం వచ్చిందని మనసు మానుకోకూడదు. ఇవి రెండూ జీవితంలో వస్తూనే ఉంటాయి. మన మనసు సమంగా ఉంచితేనే నిజమైన శాంతి దొరుకుతుంది. శాంతి అనేది బయట దొరకదు, అది మన మనసులోనే ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట, నీ ధర్మం చేసుకో, ఫలితం దేవుడికి వదిలేయి. అంటే మనం మన పనులను చెయ్యాలి. దాని ఫలితం ఎలా వస్తుందో అనే దానిపై ఆందోళన పడకూడదు. మన శ్రద్ధ నిజమైనదైతే దేవుడు మనకు సరైన ఫలితమిస్తాడు. ఇదే జీవిత సత్యం. ఎంత కష్టం వచ్చినా, ఎంత గందరగోళం ఉన్నా మన కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా చెయ్యడం నేర్చుకుంటే జీవితం అర్థవంతమవుతుంది. జీవితంలో ఒక్కొక్కసారి మనకు ఎవరూ తోడుగా లేరు అన్న భావన వస్తుంది. ఆ సమయాల్లో మనం మనలోని దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు దేవుడు ఎక్కడైనా మనతోనే ఉంటాడు. ఆయన్ని బయట వెతకనవసరం లేదు. మన మనసులో, మన ఆలోచనల్లో, మన కర్మల్లో ఆయన ఉంటాడు. భక్తి అంటే కేవలం పూజ చెయ్యడం కాదు. భక్తి అంటే మన పని మనస్ఫూర్తిగా చెయ్యడం. ఎంత చిన్న పని అయినా దానిలో దేవుని నమ్మకం పెట్టి చేస్తే అది కూడా భక్తి అవుతుంది. కృష్ణుడు చెప్పిన ఒక గొప్ప సత్యం, నువ్వు ఏం చేసినా దానిని నాకు అర్పించు. అంటే మనం చేసే ప్రతి పనిలో తన కోసమే చేస్తున్నట్టు భావించమన్నాడు. ఉదాహరణకు, మనం ఇతరులకు సహాయం చేస్తే అది కేవలం మనం మంచి వ్యక్తి కాబట్టి కాదు, దేవుడు మన ద్వారా ఆ సహాయం చేయిస్తున్నాడు అని భావించాలి. ఇలా మనం జీవితంలో చేసేది అహంకారం కోసం కాదు, దైవం కోసం అనే భావనతో చేస్తే మనలో ప్రశాంతత పెరుగుతుంది. తర్వాత శ్రీకృష్ణుడు చెప్పాడు, జ్ఞానం లేకుండా జీవితం చీకటి లాంటిది. జ్ఞానం అంటే పుస్తకాల జ్ఞానం కాదు, మనసు అర్థం చేసుకోవడం, మన స్వభావాన్ని తెలుసుకోవడం. మనలోని కోపం, ఈర్ష్య, ద్వేషం ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటే మన మనసు స్థిరంగా మారుతుంది. అతను అర్జునుడికి చెప్పాడు, నువ్వు శరీరం కాదు, ఆత్మవు. ఈ శరీరం తాత్కాలికం, కానీ ఆత్మ మాత్రం నిత్యమైనది. దాన్ని గుర్తించగలిగితే జీవితంలోని చిన్న చిన్న సమస్యలు మన మీద ప్రభావం చూపవు. జ్ఞానమున్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఈ లోకంలో ప్రతి విషయం తాత్కాలికం. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. మన పని మనం ఉన్నంతకాలం మంచి చేయడం, మన ధర్మం పాటించడం. శ్రీకృష్ణుడు చెప్పిన మరో ముఖ్యమైన మాట, కోపం, ఆశ, ఈర్ష్య ఇవే మనసు శత్రువులు. ఇవి మన జీవితం నాశనం చేస్తాయి. వాటిని నియంత్రించగలిగితే మనం నిజమైన విజేతలు అవుతాం.
భక్తి ఉన్న మనిషి ఎప్పుడూ భయపడడు, ఎందుకంటే అతనికి తెలుసు దేవుడు తనతో ఉన్నాడు అని. కష్టాలు వచ్చినా ఆయన మీద విశ్వాసముంచి ముందుకు వెళ్ళాలి. విజయం ఆలస్యమైనా అది మన కోసం సరైన సమయానికి వస్తుంది. భక్తి అంటే అంధవిశ్వాసం కాదు, దైవం మీద ఉన్న ధైర్యం. ఏం జరిగినా నేను ఒంటరిగా లేను అనే విశ్వాసం. అదే విశ్వాసం మనల్ని కాపాడుతుంది. శ్రీకృష్ణుడు మనకు నేర్పిన ప్రతి మాటలో జీవితమున్నది. ఆయన మనకు చెప్పదలుచుకున్నది మన మనసు మనమే జయించాలి. దేవుడు మనలోనే ఉన్నాడు, అతన్ని బయట వెతకనవసరం లేదు. శ్రీకృష్ణుడు చెప్పిన అత్యంత గొప్ప విషయం కర్మయోగ, అంటే పనిని పూజలా భావించి చెయ్యడం. ఎంత చిన్న పని అయినా దానిని మనస్ఫూర్తిగా చేయడం నేర్చుకోవాలి. కృష్ణుడు చెప్పాడు, నీ పని, నీ ధర్మం, దాన్ని ఇతరుల కోసం కాదు, నీ కోసం చెయ్యి. అంటే మనం చేసే పని ఎవరి ప్రశంస కోసం కాకుండా మన సంతృప్తి కోసం చెయ్యాలి. ఎందుకంటే నిజమైన సంతోషం మనం మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఫలితం కోసం మాత్రమే పనిచేస్తారు, కానీ ఫలితం రాకపోతే మనసు బాధపడుతుంది. కృష్ణుడు చెప్పిన మాట గుర్తుంచుకోండి, ఫలితం నీ చేతిలో ఉండదు, కానీ నీ కృషి మాత్రం నీ చేతిలో ఉంటుంది. అంటే మనం చెయ్యాల్సింది ఒక్కటే, మన కర్తవ్యాన్ని మన శక్తి మేరకు పూర్తి చెయ్యడం. మిగతా దాన్ని దేవుడు చూసుకుంటాడు. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, నీ కర్తవ్యాన్ని ధైర్యంగా చెయ్యి, ఎలాంటి భయం వద్దు. ఎందుకంటే మనం చెయ్యాల్సింది సరైనదే అయితే దాని ఫలితం ఎప్పుడో ఒకప్పుడు మన దగ్గరికి వస్తుంది. కర్మయోగం మనకు నేర్పేది ఏమిటంటే మన పని ఎంత చిన్నదైనా దానిలో ప్రేమ, నిబద్ధత, ధర్మం ఉండాలి. అదే మన ఆత్మను శాంతిగా ఉంచుతుంది. కృష్ణుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం, ఇతరుల పని మాదిరిగా చెయ్యడానికి ప్రయత్నించొద్దు. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రత్యేక మార్గం ఉంటుంది. మన మార్గం మనదే. ఇతరుల మార్గం మనకి సరిపోవడం లేదని బాధపడకండి. దేవుడు ప్రతి ఒక్కరికి వేరే కర్తవ్యాన్ని ఇచ్చాడు. మన పని, మన ధర్మం మనం మాత్రమే చెయ్యగలం. ఇక మనం పనిలో ఇష్టము ఉండాలి. మన పని మీద ప్రేమ పెంచుకుంటే కష్టం కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక రైతు పంట వేసుకుంటాడు. వర్షం వస్తుందో రాదో తెలియదు, కానీ అతను తన పని మాత్రం ఆపడు. అదే నిజమైన కర్మయోగి. అలాగే మనం కూడా మన కష్టాన్ని ఆపకూడదు. ఫలితం ఆలస్యమవుతుంది గాని ఎప్పటికీ వృధా కాదు. కృష్ణుడు మనకు నేర్పింది, జీవితంలో చెయ్యాల్సిన పనిని తప్పించుకోవద్దు. ఎందుకంటే కష్టం లేకుండా జ్ఞానం రాదు, జ్ఞానం లేకుండా శాంతి రాదు. మన బాధ్యత మన పని పట్ల ఉండాలి, మన ఫలితం పట్ల కాదు. ఎందుకంటే మనం మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. కర్మయోగా మనకు ఒక గుణం నేర్పుతుంది, సహనం. ఎందుకంటే ఫలితం ఎప్పుడూ వెంటనే రాదు, కానీ వచ్చినప్పుడు అది మనకు సంతోషం మాత్రమే కాదు, ఆత్మశాంతి కూడా ఇస్తుంది. కృష్ణుడు చివరగా చెప్పాడు, నువ్వు కష్టపడి చేసిన పని ఫలితాన్ని పొందకపోయినా ఆ కష్టం ఎప్పటికీ వృధా కాదు. దానివల్ల నిన్ను నువ్వు తెలుసుకుంటావు. మనలోని ఆత్మను, మన స్వభావాన్ని తెలుసుకోవడం, అదే నిజమైన జ్ఞానం.